Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న నీట్ యూజీ రీ ఎగ్జామ్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మరియు అత్యంత సంచలనాత్మక నిర్ణయం తీసుకోబోతోంది. పేపర్ లీకేజీలు, అవినీతి అక్రమాల కారణంగా రద్దయిన నీట్ పరీక్షను ఈసారి ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించడానికి కేంద్రం ఏకంగా భారత సాయుధ బలగాల సహాయాన్ని తీసుకోబోతోంది. భారతదేశ విద్యా చరిత్రలోనే ఒక ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆర్మీ రంగంలోకి దిగడం ఇదే తొలిసారి. అసలు జూన్ 21న జరగబోయే రీటెస్ట్ కోసం కేంద్రం వేసిన ఆ పవర్ఫుల్ ప్లాన్ ఏంటి? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన సీక్రెట్ మీటింగ్ లో ఏం తేలింది? ఆర్మీకి అప్పగించిన బాధ్యతలేంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు క్లియర్ గా చూద్దాం. నీట్ రీ ఎగ్జామ్ ను అత్యంత పారదర్శకంగా జీరో ఎర్రర్ తో నిర్వహించడం కోసం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో గురువారం ఒక అత్యవసర హై లెవెల్ రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు ఎన్టీఏ మరియు విద్యాశాఖకు చెందిన టాప్ అధికారులు పాల్గొన్నారు. క్వశ్చన్ పేపర్ల లీకేజీని అరికట్టడానికి పేపర్ల ప్రింటింగ్ దగ్గర నుండి దేశవ్యాప్తంగా ఉన్న ఎగ్జామ్ సెంటర్లకు వాటిని అత్యంత సురక్షితంగా చేర్చడంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. పేపర్ రవాణా బాధ్యతలను స్థానిక ఏజెన్సీలకు కాకుండా నేరుగా మిలిటరీ లాజిస్టిక్స్ విభాగానికి అప్పగించాలని ఈ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ జూన్ 21 పరీక్ష నిర్వహణలో భారత వాయుసేన పాత్ర కూడా ఎంతో కీలకం కానుంది. జూన్ మధ్య నాటికి దేశంలో నైరుతి ఋతుపవనాల కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు లేదా వరదలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వాతావరణం అనుకూలించక రోడ్డు రవాణా స్తంభిస్తే క్వశ్చన్ పేపర్లు ఎగ్జామ్ సెంటర్లకు ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో కేంద్రం ముందస్తు ప్లాన్ వేసింది. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా సరే ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల ద్వారా క్వశ్చన్ పేపర్లను నేరుగా ఆయా జిల్లాలకు ఎయిర్ లిఫ్ట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎగ్జామ్ హాల్స్ లోపల పర్యవేక్షణలో గానీ ఇన్విజిలేషన్ లో గానీ ఆర్మీ జోక్యం ఉండదని ఎన్టీఏ స్పష్టం చేసింది. మిలిటరీ పాత్ర కేవలం లాజిస్టిక్స్ అంటే క్వశ్చన్ పేపర్ల రక్షణ మరియు సురక్షిత రవాణా పరిధికి మాత్రమే పరిమితం కానుంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ తో పాటు కేంద్ర హోంశాఖ, ఐటీ శాఖ, పోస్టల్ మరియు సివిల్ ఏవియేషన్ విభాగాలను కూడా ఈ ఆపరేషన్ లో భాగస్వామ్యం చేస్తున్నారు. క్వశ్చన్ పేపర్ల సేఫ్లను డిజిటల్ లాక్స్ మరియు జిపిఎస్ ట్రాకింగ్ తో మిలిటరీ పర్యవేక్షణలో ఉంచబోతున్నారు. మరోవైపు నీటి యూజీ పేపర్ లీక్ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జెట్ స్పీడ్ తో సాగుతోంది. ఈ స్కామ్ తో లింక్ ఉన్న అంతర్రాష్ట్ర ముఠాలకు చెందిన ఇప్పటి వరకు 13 మంది కీలక నిందితులను సిబిఐ అరెస్టు చేసింది. గతంలో జరిగిన తప్పుల వల్ల ఎన్టీఏ ప్రతిష్ట అంతర్జాతీయంగా దెబ్బతింది. దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు మరియు డాక్టర్ అవ్వాలనే వారి కళ ఈ పరీక్షతో ముడిపడి ఉంది. అందుకే ఈసారి ఎలాంటి చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా లీకేజీ ముఠాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా కేంద్రం ఈ అసాధారణమైన మిలిటరీ ప్లాన్ ను అమలు చేయబోతోంది. ఏదేమైనా నీట్ పరీక్ష కోసం కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ సహాయం తీసుకోవాలని చూడటం ఒక సంచలన నిర్ణయం. పరీక్షలపై విద్యార్థులకు, ప్రజలకు మళ్లీ నమ్మకం కల్పించడానికి ఈ కఠినమైన ఏర్పాట్లు ఎంతగానో దోహదపడతాయని విద్యా నిపుణులు భావిస్తున్నారు. మరి నీట్ రీ ఎగ్జామ్ కోసం మిలిటరీ భద్రతను ఉపయోగించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.